మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శుభములు, వదనాలు. మీరందరూ దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి క్షేమముగా ఉన్నారని తలంచి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నిశ్చయముగా మీ క్షేమము, మీ సమాధానము, మీకు కలిగి ఉన్న సమృద్ధి వృద్ధి చెందాలని నేను దేవుని కోరుకుంటున్నాను. వీటన్నిటితో పాటు మరి ఎక్కువగా దేవునితో మన సహవాసము ప్రతిదినము బలపడాలని, అది చాలా గాఢమైనదిగా ఎదగాలని నేను దేవుని ఆశిస్తున్నాను. మీ అందరిని కూడా ప్రోత్సహిస్తున్నాను. కాపురి యొద్ద నుండి అనే ఈ ఆత్మీయమైన కార్యక్రమం ద్వారా మిమ్మలను మరొక నూతనమైన సారాంశములు కలుసుకోవడానికి ప్రభువారిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. గడచిన దినాలలో మాట్లాడబడిన సారాంశాలు, ఉదాహరణకి నియరింగ్ డాన్ అండ్ నియరింగ్ డార్క్నెస్, సమీపించుచున్న ఉదయము, సమీపించుచున్న అంధకారం అనే సారాంశమును గూర్చిన సంపూర్ణమైన విషయాలు మీతో మాట్లాడితినా అంటే ఇప్పటికీ ఈ కాలమునకు కావలసిన కొన్ని విషయాలు మీ మదికి తీసుకుని వచ్చాను. ప్రభు అనుమతించినప్పుడు అదే సారాంశం క్రింద మరి ఎన్నో విషయాలు మీ వద్దకు తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. మీలో అనేక మంది అనేకమైన ప్రశ్నలను అడుగుతున్నారు. నేర్చుకుంటున్న పాఠాల్లో నుండి దీనిని గురించి మాకు ఇంకను వివరంగా చెప్పాలి అని అడుగుతున్నారు. దేవుని కృపను బట్టి మీరు అడిగిన ప్రతి ప్రశ్నలకు నేను త్వరలో జవాబును తీసుకురావాలని ఆశపడుతున్నాను. అంత మాత్రమే కాకుండా అంతకు క్రితం లెట్ మై పీపుల్ థింక్, నా జనులు యోచించుదురుగాక అనే సారాంశం మీద కూడా కొన్ని క్లుప్తమైన వర్తమానాలు మీ వద్దకు తీసుకుని వచ్చాం. దానిలో నుండి కూడా అనేక మంది ఇంకను మాతో మాట్లాడాలని ఆశించారు. ప్రభు కూడా నాకు ఒక దృశ్యాన్ని చూపించి అందులో నుండి కొన్ని విషయాలు మీతో చెప్పమని సెలవిచ్చారు. కాబట్టి నేను వాటిని కూడా మీ యొద్దకు దేవుని యొద్ద నుండి దాని సంపూర్ణమైన సారాంశమును, వ్యాఖ్యానమును పొందిన తరువాత మీ యొద్దకు దాని తరువాయి కూడా తీసుకురావాలని ఆశపడుతున్నాను. కాబట్టి నిశ్చయంగా ఇంకను మన సారాంశాలలో నుండి అనేకమైన లోతైన సత్యాలను మనం ఆయా సమయాలలో నేర్చుకోబోతున్నాం. మీ ఆత్మీయమైన అభివృద్ధికి ఉపయోగపడు బైబిల్ గ్రంథములో ఉన్న ఏ ప్రశ్నలకైనా దేవుని యొద్ద నుండి విచారించి వాటి విషయమై మీ యొద్దకు జవాబు తీసుకురావడానికి మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన పూర్వకంగా సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పటికీ దేవుని యొద్ద నుండి అనేకమైన విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాం. ఆయన కబడిలోనే ఉన్నాం. దేవుడు నేర్పించుచున్న చిన్న చిన్న విషయాలను మీ యొద్దకు తీసుకుని వస్తున్నాం. ఆధ్యాత్మికము అనే ఈ గొప్ప సముద్రములో ఇంకను కూడా తొలి మెట్టులను కూడా నేరవలేదు. ప్రభు నేర్పించే కొలది మీ యొద్దకును వాటిని సంతోషంగా తీసుకురావడానికి ఎంతగానో ఆశపడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజున ఒక నూతనమైన సారాంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దానికి గాను మూలవచనంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 84వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చెయ్యుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. అంటే బైబిల్ గ్రంథం ఇక్కడ మనతో అంటున్న మాట, వారు బలము మీద బలము పొంది సియోనులో దేవుని సన్నిధిలో వచ్చి వారు కనబడతారు. ఈ వాక్యాన్ని గురించి మనం ధ్యానించక మునుపుగా కంట్లు ముద్దమ్మా మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మీ వాక్యము ఎంత శక్తి కలిగినది. అటువంటి మీ విలువైన శక్తి గల మాటల చేత ఈ రోజున మాతో మీరు మాట్లాడి మమ్ములను బలపరచండి. మీ మాటలను వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం మా అందరికీ దయచేయండి. మీ వాక్యం వింటుండగానే వ్యాధులు లయమైపోవునుగాక. మీ వాక్యం వింటుండగానే స్వస్థత కలుగునుగాక. మీ వాక్యం వింటుండగానే అసమాధానం వెడలి సంతోషము, సమాధానము, నెమ్మది చోటు చేసుకొనుగాక.
మీ వాక్యం వింటుండగానే అంధకార దుష్ట శక్తులు లయమైపోవునుగాక. ఇప్పుడే పరిశుద్ధాత్ముని శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తధారలు దిగివచ్చునుగాక. మీ బిడ్డల జీవితాలలో ఆశించుచున్న అనేకమైన అద్భుతములు ఈ వర్తమానం వింటుండగానే జరుగునుగాక. మహిమంతయు మీకే కలుగునుగాక. మీ బిడ్డలమైన మేమందరము మీలో బలాభివృద్ధి నొందుతూ మీ పోలికగా మేము సృజింపబడుతూ ప్రభువా సియోనులో మేమందరం కనబడే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ఈ యొక్క పాఠములో నుండి లోతైన సంగతులను మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న లేఖన వాక్యం, దేవుని పిల్లలు బలము మీద బలము పొందుకొని వారు చివరకు సియోనులో అనగా దేవుని సన్నిధిలో వచ్చి కనబడతారు అనే లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఈ భూలోక జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను వారు రుచి చూసి రక్షణ పొంది ఒక సంఘములో నాటబడి పరిశుద్ధాత్ముని చేత ఉపదేశింపబడి అభివృద్ధి నొందొచ్చు. తమ జీవితాలలో అభివృద్ధి మీద అభివృద్ధి, బలము మీద బలము పొందుకుంటూ వారు చివరకు పరలోకములో ఉన్న సియోనులో వారు దేవుని సన్నిధిలో కనబడతారు అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అవును ప్రియులారా, దేవుని పిల్లలు ప్రతిరోజు తమ జీవితాలలో బలము మీద బలము పొందాలి. ఆయా కాలమునకు కావలసిన బలమున్నది. మనము బలము మీద బలము పొందుచు దేవుని ఎదుట మనం కనబడాలి అనున్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదన్నమాట. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అభివృద్ధిని గుర్చిన సారాంశములు 3 మెట్టులుగా ఉన్నట్లుగా మనం లేఖనాలలో మనం చూడగలుగుతాం. వీటిని గుర్చిన లోతులను మనం ధ్యానించక మునుపుగా మన దేవుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన దేవుడు 3 వ్యక్తిత్వాలై ఉన్నారు, కానీ ఆయన ఒకే దేవుడై ఉన్నాడు. మనం సేవించుచున్న దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి కుమారుడు కాడు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు. ముగ్గురు కూడా 3 వ్యత్యాసమైన వ్యక్తిత్వములు, అయినను వారు ఏకమై ఉన్నారు. మనము త్రియేక దేవుని సేవించుచున్నాము. గమనించాలి, మనం అంటున్నాం our God is triune God. మన దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు. మనుషుని కూడా ట్రైకాటమీ అని అంటారు. ట్రైకాటమీ అని అంటే ఏంటి? మనుషుడు ప్రాణము, ఆత్మ, దేహమై ఉన్నాడు. మనుషుడు కూడా ఈ 3 అనుభవములు కలిగిన వాడై ఉన్నాడు. దుష్టుడైన అపవాది ఉన్నాడు కదా, వానిని కూడా 3 భాగములు అని అంటారు. ద ట్రయో ఆఫ్ ఈవిల్. ఒకటి సాతాను, రెండవది అంత్యక్రీస్తు, మూడవదిగా అబద్ధ ప్రవక్త. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి సాతాను, రెండవది అంత్యక్రీస్తు, మూడవది అబద్ధ ప్రవక్త. ఇది రానున్న దినములలో మనం చూడబోతున్న అపవాది యొక్క 3 అనుభవాలు అని మనం చెప్పవచ్చు. ఏ రీతిగా దేవుడును, మనుషుడును, అపవాది 3 అనుభవాలను కలిగి ఉన్నారో, అదే రీతిగా 3 ప్రాముఖ్యమైన లోకములు ఉన్నవి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, దేవుడు వసించుచున్న పరలోకం. రెండవది, మానవుడు వసించుటకు దేవుడు అనుగ్రహించిన భూలోకం. మూడవదిగా, దురాత్మల కొరకును సాతానును కొరకును నియమించబడిన నిత్య నరకాగ్ని గుండం. 3 ప్రాంతాలను మనం చూడగలుగుతాం. సహజంగా ఈ లోకంలో చూడండి,
అన్నిటిలో కూడా శ్రేష్టముగా కనబడు వారిని 3 భాగాలుగా విభజిస్తారు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. అటు తర్వాత ఎన్నో ర్యాంకులు ఉన్నవి, అవి కూడా ర్యాంకులే. అయితే వాటిని ప్రాముఖ్యంగా వారు పరిగణించరు. కానీ ప్రాముఖ్యమైనవి 3. ర్యాంక్ నెంబర్ 1, ర్యాంక్ నెంబర్ 2 అండ్ ర్యాంక్ నెంబర్ 3. ఉదాహరణకి క్రీడలను తీసుకోనండి. ఒలింపిక్ క్రీడలలో గనక జయం పొందిన వానికి మొదటిగా గోల్డ్ మెడల్, రెండవదిగా సిల్వర్ మెడల్, మూడవదిగా బ్రాంజ్. 3 అనుభవాలు. సో ఎక్కడ చూసినా కానీ 3 అనుభవాలను మనం చూస్తాం. శ్రేష్టతలు 3 అనుభవాలుగా మనం చూస్తాం. చాలా జాగ్రత్తగా మనం వినాలి ప్రియులారా. బైబిల్ గ్రంథములో ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు మోషే. అతడు జీవించిన కాలం మొత్తము 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాలను 3 భాగాలుగా మనం విభజిస్తాం. బైబిల్ గ్రంథం 3 భాగాలుగా మాట్లాడుతుంది. అతని జీవితములో 1 నుండి 40 సంవత్సరాలు అతడు ఫరో యొక్క కుమారుడిగా ఐగుప్తులో జీవించాడు. 40 నుండి 80 సంవత్సరాలు మిద్యాను అనే ఒక ప్రాంతములో అతడు మరొక తన జీవిత భాగమును గడిపాడు. 80 దాటిన తరువాత నుండి 120 సంవత్సరాలు దేవునితోనూ దేవుని ప్రజలతోనూ అతడు అరణ్యములో తన జీవితాన్ని గడిపినట్లుగా మనం చూడగలుగుతాం. భక్తుల జీవితాలు కూడా 3 అనుభవాలుగా విభజించబడింది. బైబిల్ గ్రంథములో దావీదును గురించి యోచించి చూడండి. భక్తుడైన దావీదు జీవితాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు అతడు 17 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు ప్రవక్త అయిన సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. అటు తరువాత అనేక సంవత్సరములు అతడు సౌలునకును అతని యొక్క సైన్యమునకును భయపడుతూ అతడు సంచారిగా గుహల మధ్యలోను అరణ్యములోను జీవిస్తూ వచ్చాడు. కొంతకాలం అటువంటి రోదన జీవితమును అతడు జీవించిన తరువాత యూదా దేశము మీద అతడు రాజుగా అభిషేకించబడ్డాడు. 7.5 సంవత్సరములు యూదా దేశం మీద అతడు పరిపాలన చేశాడు. 7.5 సంవత్సరాల తరువాత ఇశ్రాయేలు అంతా కూడా అతని కైవశమునకు వచ్చింది. అటు తరువాత దావీదు తన జీవిత కాలం అంతా కూడా ఇశ్రాయేలు ప్రాంతమును అతడు పరిపాలన చేసినట్లుగా లేఖనములో మనం చూస్తాం. ఇతని జీవితం కూడా 3 అనుభవాలు. 17 సంవత్సరాల నుండి అభిషేకం పొందిన దగ్గర నుండి రెండవ మారు అభిషేకం పొందినంత వరకు ఒక అనుభవం, రెండవ మారు అభిషేకం పొంది దగ్గర నుండి 3వ మారు పొందినంత వరకు మరొక అనుభవం, 3వ మారు నుండి అతని జీవితం వరకు కూడా 3వ అనుభవం. సో సీ ద లెవెల్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ ద గాడ్లీ పీపుల్. దేవుని ప్రజలలో వారి జీవితము వారి భవిష్యత్ అంతా కూడా ఎలాగన 3 భాగములుగా విభజించబడిందనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథములో ఎస్తేర్ అనే ఒక సహోదరుని గురించి మనం చూస్తాం. ఈమె జీవితాన్ని మనం చూసినప్పుడు ఈమె తన బాల్యము నుండి తన యవ్వన ప్రాయము వరకు తన పినతండ్రి అయిన మొర్దెకై ఇంటిలో జీవించింది. ఆ దేశములో ఉన్న రాజునకు స్వయంవరం చూచినప్పుడు దేశములో ఉన్న కన్యకలను ఎంపిక చేసినప్పుడు వారిలో ఒకరు ఈ ఎస్తేరు కూడా. ఈ ఎస్తేరుని తీసుకుని వెళ్ళి సిద్ధపాటు అనే ఒక గృహములో 1 సంవత్సర కాలం ఉంచారు. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. 1 సంవత్సరం రోజులు ఈమె ఒక సిద్ధపడుచున్న ఒక గృహములో నివసించవలసి వచ్చింది. తన బాల్యము నుండి యవ్వన ప్రాయం వరకు తన పినతండ్రి యొక్క గృహంలో ఆమె ఎదిగింది. మరొక తన జీవితంలో గృహము ఇదిగో రాజును దర్శించుటకు సిద్ధపడుతున్న ఒక గృహములో ఆమె 1 సంవత్సర కాలం అక్కడ సిద్ధపడవలసి వచ్చింది. అది 2వ గృహం. 3వదిగా మనం చూసినప్పుడు తీసుకుని రాబడిన కన్యకలందరిలో సిద్ధపడిన వారందరిలో కూడా ఈ ఎస్తేర్ అనే ఈ కుమార్తెకు రాజుని కనులలో దయ కలిగింది. కాబట్టి ఈ ఎస్తేర్ ఆ రాజునకు భార్యగాను దేశమునకు రాణిగాను ప్రకటించబడ్డారు. సో భవనములో తన శేష జీవితమును ఆమె గడిపినట్లుగా మనము లేఖన వాక్యాలలో చూడగలం. ఈమె జీవితంలో కూడా 3 అనుభవాలు.
ఇలాగున్న బైబిల్ గ్రంథములో అనేకమైన 3 అనుభవముల అభివృద్ధులను గూర్చి మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథములో మనం చదువుకున్నాం, దేవుని పిల్లలు బలము మీద బలమును పొందుచు, బలము మీద బలము పొందుచు వీరు సియోనులో దేవుని సన్నిధిలోనికి వచ్చి కనబడతారట. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరం కూడా మన జీవితాలలో బలము మీద బలము పొందుతూ అభివృద్ధి నొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడి వరకు అభివృద్ధి? సియోనులో ఆయన ఎదుట కనబడినంత వరకు దేవుని పిల్లలు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మారు మనసు పొందాను, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం తీసుకున్నాను, పరిశుద్ధాత్మ నింపుదల పొందాను, ఒక ఆత్మీయమైన సంఘములో నేను అమర్చబడ్డాను. ఇవన్నీ కూడా మెచ్చదగినవే. అయితే అంతటితో మన జీవితం ఆగిపోవడం లేదు. కానీ దేవుని పిల్లలు అటు పిమ్మట బలము మీద బలము పొంది, బలము మీద బలము పొందుకుంటూ అభివృద్ధి నొందుచు చివరకు సియోనులో దేవునిని దర్శించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్షరానుసారంగా ఈ సియోను ఎక్కడ ఉన్నది? ఇశ్రాయేలు దేశములో యెరూషలేము అనే ప్రాంతములో దాని యొక్క శిఖరము మీద సియోను అని దావీదు యొక్క మహాపట్టణము కనబడుతున్నది. ఆ దావీదు యొక్క మహారాజుని యొక్క నగరునే సియోను అని అన్నారు. ఈ దావీదు మహారాజు సియోనును రాజధానిగా చేసుకుని అక్కడి నుండి సమస్త ఇశ్రాయేలు ప్రాంతమును అతడు పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాం. మాత్రమే కాకుండా ఈ సియోను మీదనే దేవుని యొక్క ఆలయము కూడా కట్టబడినది అనే విషయాన్ని మనం లేఖనాలలో చదవగలుగుతాం. ఆత్మానుసారమైన సియోను ఎక్కడ ఉన్నది? ఈ సియోను పరలోకములో ఉన్నది. నూతన యెరూషలేము అనే 12 ఆమడల పట్టణములో సియోను అనే ఒక శిఖరం ఉన్నది. అక్కడ జీవము కలిగిన దేవుడు తేజలులుతూ ఉన్నాడు. ఆయన ఏం ఆశపడుతున్నాడు? పరలోకములో ఉన్న నూతన యెరూషలేము అని చెప్పబడుతున్న పట్టణములో, అందులో ఉన్న సియోను అని చెప్పబడుతున్న శిఖరములోనికి మనమందరం వచ్చి ఆయన ఎదుట కనబడాలని ఆశపడుతున్నాడు. అక్షరానుసారముగాను ఆత్మానుసారముగాను క్రీస్తు యేసుతో ఈ భూమి మీద మొదలైన మన జీవితమనున్నది అక్షరానుసారముగాను ఆత్మానుసారంగాను సియోనులో దేవుని ఎదుట కనబడాలి. అందుకు గాను మన జీవితాలలో మనం ఎదగవలసిన ఆధ్యాత్మికమైన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వాటిని 3 మెట్టులుగా మీ యొద్దకు దేవుని వర్తమానాన్ని తీసుకురావాలని నేను బైబిల్ గ్రంథములో నుండి మీ ఎదుట నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు మనం చూసిన ఈ 3 వ్యక్తులను గురించి ఒకసారి ఆలోచించండి. మోషే తన ప్రారంభ దశ ఐగుప్తు యొక్క భోగములు. మోషే కూడా ఐగుప్తులో ఉన్న దాని గురించి చింతించినట్లుగా, బాధపడినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ఐగుప్తులో ఉన్న ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుట కంటే, ఐగుప్తులో ఉన్న అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే అనే మాటను అంటాడు. అంటే ఆ జీవితంలో అతడు తృప్తి పొంది ఉండలేదు. ఐగుప్తులో ఉన్నప్పుడు లోకములో ఉన్న వాటిని అన్నిటిని అనుభవించినను అతడు దేవునికి విరోధమైన వానిగాను, మనుషులను చంపగలిగిన వానిగాను, భయంకరమైన కోపిష్టిగాను ఉన్నట్లుగా లేఖనాలలో మనం చదవగలుగుతాం. అటు తర్వాత అతని జీవితంలో 2వ దశలో దేవుడు అతని జీవితంలో అతన్ని మలవడం మొదలుపెట్టాడు. తనకు అనేకమైన అనుభవాలు దేవుడు నేర్పించాడు. తన ప్రత్యక్షతను దయచేశాడు. అతడు ఐగుప్తులో నేర్చుకున్న వాటిని అన్నిటినీ దేవుడు మంటి కనిపించాడు. దేవుడు ఆయన చిత్తానుసారమైన పద్ధతులన్నిటినీ, ఆ జ్ఞానమును దేవుడు మోషే లోపల ఉపదేశించాడు. ఇప్పుడు మోషే మలచబడిన తరువాత 2వ దశలో, ఇప్పుడు 3వ దశలో మోషేను ఐగుప్తులకు మరలా పంపినట్లుగా మనం లేఖనాలలో చూస్తాం. అయితే మొదటి దశలోను 2వ దశలోను ఉన్న మోషే యొక్క మాలిన్యమైన జీవితము 3వ దశలో మనకి కనబడదు. 3వ దశకు వచ్చేటప్పటికి అతడు అభివృద్ధి చెందిన వానిగా, అతడు ఎదిగిన వానిగా, దేవునికి బహుప్రియునిగా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వానిగా,
దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తునిగా, మిక్కిలి సాత్వికుడిగా మనకు కనబడతాడు. ఏ అనుభవంలో ప్రారంభమయ్యాడు, ఎటువంటి శ్రేష్టమైన అనుభవంలో అతని జీవితం ముగించబడింది. అదే రీతిగా దావీదుని గురించి యోచించండి. అతడు సాధారణమైన ఒక చిన్న పిల్లవానిగా మొదలై అనేకమైన అరణ్య యాత్రలు, అనేకమైన రోదనలు, శోధనలు, అనేకమైన పాఠములు, అనేకమైన ఎత్తు పల్లముల వంటి అనుభవాలు, దేవుడు అతనికి అనేకమైన ఉపద్రవముల గుండా పాఠములు నేర్పించుకుంటూ అంచెలంచెలుగా అతనికి రాజ్యమును అప్పగించుచు చివరికి ఇశ్రాయేలు రాజ్యం అంతటిని కూడా రాజ్యభరణం చేయగలిగిన ఒక శ్రేష్టమైన రాజునిగా దేవుడు దావీదును మలుచుకుంటూ వచ్చాడు. ఇవన్నీ ఆధ్యాత్మికమైన ఒక లోతైన అనుభవాలను గురించి మనతో మాట్లాడుతున్నాయి. ఎక్కడో గొర్రెలు మేపుకునేవాడు చివరికి సియోను అనుభవంలోకి వచ్చాడు. ఎక్కడో గుహలలోను ఆయా చాటున దాగుతూ సంచరించుచూ వచ్చిన ఈ దావీదు చివరకు ఇదిగో దేశములో ఒక ఉన్నతమైన స్థలమైన సియోనులో అతడు రాజ్యభరణం చేయడం మొదలుపెట్టాడు. ఎస్తేను గురించి చూడండి. ఒక గృహములో ఒక అనాథలాగా పెంచబడిన ఒక కుమార్తె. ఎస్తేను గురించి మనం ఆలోచన చేస్తే అతని పినతండ్రి ఎదుట ఒక అనాథలాగా పెరిగిన ఒక బిడ్డ, ఎక్కడో ఒక సాధారణమైన ఒక బిడ్డ, ఒక యూదురాలుగా మొదలై దేశపు ప్రజల చేత దేశించబడుచున్న ఒక తెగవారుగా వారు ఉన్నను. అక్కడ నుండి ఆమె రాజునిక సిద్ధపాటు యొక్క గృహంలోకి తీసుకురాబడింది. సంవత్సర కాలం ఆమె సిద్ధపరచబడింది. అక్కడున్న వారందరికీ హృదయాలలో ఆమెకు దయ కలిగింది. రాజు ఎదుట నిలవదగిన ఒక రమ్యమైన ఒక సౌందర్యవంతురాలుగా ఆమె సిద్ధపరచబడింది. బైబుల్ అంటుంది, ఎక్కడో ఒక సాధారణంగా మొదలైన ఆమె జీవితం చివరకు 3 అనుభవానికి వచ్చేటప్పటికి రాజుని భవనములో తన ప్రజలందరి కొరకు మొరపెట్టగలిగిన ఒక తల్లిగా ఆమె మార్చబడిందంటే అది ఎంతటి శ్రేష్టమైన ఒక అనుభవం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మన జీవితములో అంచెలంచెలుగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథం ఏమంటుంది? బైబిల్ గ్రంథం అంటున్న సత్యము, వారు బలము మీద బలము పొంది వారు ఎదుగుచు, వారు ప్రయాణము చేయుచు సియోనులో దేవుని సన్నిధిలో దేవుని ఎదుట కనబడతారట. అంటే ఈ మాట యొక్క అక్షరానుసారమైన అర్థం ఏంటి? సియోను అన్నప్పుడు ఎక్కడ ఉంది? ఇశ్రాయేలు అనే దేశములో యెరూషలేము అనే ప్రాంతములో దావీదు మహారాజు సియోను అనే శిఖరమును తనకు రాజధానిగా చేసుకున్నాడు. ఇంతకు ముందు అక్కడ యెబూజీయులు అక్కడ నివాసం చేస్తూ వచ్చేవారు. అయితే అతడు ఆ సియోనును తన వశం చేసుకుని దానిని రాజధానిగా చేసుకుని సమస్త ఇశ్రాయేలును అతడు పరిపాలన చేస్తూ వచ్చేవాడు. ఆ సియోనులోనే యెహోవాకు ఒక మందిరాన్ని కట్టాలని ఆశించాడు. అటు తర్వాత అతడి కుమారుని కాలములో సియోనులో యెహోవా కొరకు ఒక మందిరం అక్కడ కట్టబడింది. అంటే సియోను అన్నప్పుడు అక్షరానుసారంగాను ఆత్మానుసారంగాను అది యెహోవా నివసించు ఒక చోటు. తన స్వకీయమైన ప్రజలకు ఆయన పరిపాలన చేయుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్న అతనికి నివాస స్థలమే సియోను అనే ఒక అనుభవం. ఇది అక్షరానుసారమైన సియోను. ఆత్మానుసారమైన సియోను ఎక్కడ ఉంది? అదుగదుగో పరలోక రాజ్యములో దేవుడు మనందరి కొరకు యెరూషలేం అనే ఒక పట్టణమును కడుతున్నాడు. దానికి నూతన యెరూషలేం అనే ఒక పేరు. ఆ నూతన యెరూషలేములో దేవునికి ఒక గొప్ప ఒక శిఖరం ఉన్నది. దానిని సియోను శిఖరం అని అన్నారు. ఆ సియోను శిఖరములో ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా మన త్రియేక దేవుడు అక్కడ ప్రజ్వరిల్లుచూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం అంటుంది, ఈ భూలోక యాత్రలో మన జీవితం మొదలై అదిగో పరలోకములో ఉన్న ఆ నూతన యెరూషలేములో ఉన్న సియోను అనే శిఖరం ఎదుట సింహాసనాసీనుడిగా ఉన్న ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు మనమందరము కూడా వెళ్ళి ఆయన ఎదుట నిలబడాలి. ఆయన ఎదుట ఆయన సన్నిధిలో మనం నిలబడాలంటే బలము మీద మనము బలము పొందొచ్చు, ఎదగాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ రీతిగా తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క అభివృద్ధిని కోరుకుంటారు,
ఏ రీతిగా ఉపాధ్యాయుడు తమ విద్యార్థుల యొక్క అభివృద్ధిని కోరుకుంటారు, ఏ రీతిగా సంఘ కాపరి సంఘం యొక్క అభివృద్ధిని కోరుకుంటారు, దేవుడు కూడా తన బిడలు బలము మీద బలము పొంది అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాడు. ప్రతి తల్లిదండ్రులు కూడా నా పిల్లలు శరీరానుసారంగా, మనోపరంగా, అన్ని మంచి విషయాలలో గొప్పవారుగా బలము మీద బలము పొంది ఎదగాలని ఆశపడతారు కదా. బైబిల్ గ్రంథములో పౌలు భక్తుడు కొరింథీ సంఘ విషయంలో కొరింథీ సంఘం బహుగా వృద్ధి చెందాలని ఆశపడ్డాడు. ఆ సంఘం వృద్ధి చెందినప్పుడు అతడు ఎంతగానో బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? ఈ సమయమునకు మీరు బలమైన ఆహారం తినవలసిన వయస్సు మీకు, అయితే ఇప్పుడును మీరు పాలునే త్రాగువారైతిరి అని చెప్పి వారి విషయమై అతడు బాధపడినట్లుగా కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదవగలుగుతాం. ఎందుకు దేవుడు ఈ కాలములందు మనకు ఈ యొక్క ఆన్లైన్ ద్వారా కానీ కాపరి యొద్ద నుండి అనే ఈ ఆత్మీయమైన కార్యక్రమం ద్వారా ఎందుకు ఇటువంటి సందేశాలు మనకు తెస్తున్నాడని అంటే, ఎంత మాత్రమును వాక్య విషయములో కరువు లేకుండా ఆధ్యాత్మికంగా మనం బలము మీద బలము పొంది మనము ఆయన యొద్దకు చేరడానికి సిద్ధపడాలనడానికే అల్పుడునైన నన్ను దేవుడు మరుగుపరచి ఇటువంటి వాక్యోపదేశములను మన అందరి యొద్దకు తెస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అభివృద్ధి పొందాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అభివృద్ధి పొందుతూ ఎదుగుతూ బలము మీద బలము పొంది చివరికి మనమందరము కూడా అదుగా నిత్య మహిమలో ఆ సియోనులో ఆయన సముఖములో కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మీ ఆశ నా ఆశ ఈ భూలోక సంబంధమైనదిగా ఉండకూడదు. ఇక్కడ ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి కట్టుకుందుమా, ఈ భూమి మీద ఏమి సంపాదించుదుమా, ఏమి మనం ఈ భూమి మీద సంపాదించుకొనినను ఏది మనకు శాశ్వతమైనది కాదు ప్రియులారా. మనం ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మనము చెవి తెగి పడిపోయిన సూదిని కూడా తీసుకుని వెళ్ళలేమనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యములను గెలిచిన మహామహా చక్రవర్తులు కూడా వట్టి చేతులతో ఈ భూమిని విడిచి వెళ్ళిన వారై ఉన్నాడు. లోకమంతయు సంపాదించుకొనినను లోకములో నుండి ఇసుక రేణంత కూడా వారు తీసుకుని వెళ్ళలేకపోయారన్నది మనం గమనించవలసిన సత్యం. కాబట్టి ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. పౌలు భక్తుడు అన్నట్లుగా మన పౌరస్థితి పరలోకములో ఉన్నది, మన సిటిజన్షిప్ పరలోకములో ఉంది. కాబట్టి ఆ పరలోకములో ఉన్న ఆ సియోనులో మనము దేవుని ఎదుట కనబడినంత వరకు బలము మీద బలము పొందుతూ మన మహాభివృద్ధి నొందాలని జీవము కలిగిన దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహా గొప్ప కృపను బట్టి రానున్న దినములలో అభివృద్ధి అనుభవములను అనేకమైన కోణములలో మనం వాక్యాలలో చూడబోతున్నాం. మీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి యొక్క ప్రార్థన ఒకటే అయి ఉండాలి. ప్రభువా, నేను కూడా బలము మీద బలము పొంది అదిగో సియోనులో నీ సింహాసనం ఎదుట నేను కనబడే ఆ భాగ్యాన్ని నాకు ఇవ్వమని మనం ప్రభుని వేడినలా దేవుడు మనకు తన కృపను చూపి తన ఆత్మ ద్వారా మనము బలము మీద బలము పొంది అభివృద్ధి చెంది అదుగో ఆయన సింహాసనం ఎదుట మనమందరం నిలబడదగిన ఆ గొప్ప భాగ్యమును దేవుడు దయచేయగలిగిన వారై ఉన్నారు. రానున్న రోజులలో ఇంకను అమూల్యమైన విషయాలను మనం నేర్చుకుందాం. ఈరోజుకి ఉపోద్ఘాతముగా కొన్ని విషయాలు మీ దృష్టికి తెచ్చాను. ఈ ప్రార్థన మనం చేయాలి. అందరు తలలు ఉంచుతారా, కండ్లు మూస్తారా? మనం ప్రార్థన చేద్దాం. మీరు ఉన్న స్థలాలలో అలాగనే తలలు ఉంచండి, కండ్లు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు ఎనలేని స్తుతులు, వందనాలు. దైవమా, మీ మాటలు ఈ రోజున వినడానికి మీరు మాకు చూపిన ఈ గొప్ప భాగ్యానికి వందనాలు. బలము మీద బలము పొందాలి. అవును ప్రభువా, మా జీవితాలలో ఏదో ఒక చిన్న అనుభవం ఆగిపోవడం కాదు, బలము మీద బలము పొందగలిగిన అనుభవాన్ని మీ బిడ్డలకు మా అందరికీ మీరు దయచేయండి. మేమందరము సియోనులో కనబడినంత వరకు మీరు వృద్ధి చెందగలిగిన భాగ్యాన్ని దయచేయండి. మీ వాక్యంలో రాయబడిన లోతైన సత్యాలు గ్రహించి ఎదగాలనే వాంఛ ప్రతి ఒక్కరిలో